అభిమానులందరికీ నమస్కారం. నేను మీ అందరికీ ప్రియమైన ధ్యాన జగత్ మాసపత్రిక ఎడిటర్ టి వాణి. మరి 2024 ఏప్రిల్ ధ్యాన జగత్ మాసపత్రిక సర్వాంగ సుందరంగా ముస్తాబై మీ ముంగిట్లోకి వచ్చేసింది. పత్రిజీ క్రోధీ నామ సంవత్సర శుభాకాంక్షలతో ఎంతో ఆత్మీయంగా పత్రికారి చేతుల మీదుగా ఈ పత్రిక మనందరి ఇంట్లోకి వచ్చేసింది. సో ఈ నెల పత్రిక విశేషాలను మనం ఒక్కసారి చూసుకుందాం. పత్రిజీ గారి యొక్క మెయిన్ మెసేజ్ తోటి మరి మీ అందరికీ ఎంతో ఇష్టమైన అద్భుతమైన ఎడిటోరియల్ తోటి మరి మిమ్మల్ని అందరినీ అలరిస్తోంది ధ్యాన జగత్ మాసపత్రిక. ఈ నెల ముఖ్య విశేషాలు పత్రికారు అందించినటువంటి చక్కటి ఆత్మజ్ఞాన సందేశాలతో కూడుకొని ఉంది. శక్తి యొక్క వివిధ రూపాలు అని చెప్పి పత్రికారి యొక్క అద్భుతమైన సందేశం ఉంది. మరి ఇంకా మనకు ఎప్పట్లాగే ధ్యాన బాలమిత్ర అందులో భాగంగా పండిత విష్ణు శర్మ గారు అందించినటువంటి పంచతంత్ర కథలు, మరి క్విజ్ ఎంతోమంది చాలా చోట్ల నుంచి మనకు ఫోన్లు వస్తున్నాయి. ఆ క్విజ్ కూడా మనము సోషియో స్పిరిచువల్ క్విజ్ అని చెప్పి మనము స్పిరిచువాలిటీని మరి మామూలుగా మన సామాజిక అంశాలను కూడా మేళవిస్తూ అనేక ప్రశ్నలకు మల్టిపుల్ ఆన్సర్స్ సమాధానాలతో మనం క్విజ్ని పంపిస్తూ ఉన్నాము ప్రతి నెల మ్యాగజైన్లో. అది కూడా ఎంతో మందిని అలరిస్తోంది. దానికి తోడుగా మరి ఈ నెలలో వచ్చినటువంటి మరొక ముఖ్యమైన అంశం అనువాద వ్యాసాలు మనం అందిస్తున్నాము. అందులో ముఖ్యంగా ధ్యానం అన్నది మన బాధలను ఉపశమింపచేసేటువంటి గొప్ప బహుమతి అంటూ మరి అమెరికా దేశానికి చెందినటువంటి ఎడ్ అండ్ సఫైర్ గార్లు అందించినటువంటి అద్భుతమైన వ్యాసం. అది ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిందే. ఎందుకంటే ధ్యానం ద్వారా మనము ఎన్నెన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు అన్న సంగతిని వారు చక్కగా తెలియచేస్తున్నారు. తర్వాత వాక్కును ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవాలి అని చెప్పి పత్రికారు వాక్క్షేత్రాన్ని చక్కగా అర్థం చేసుకుని దానిని ఎలా మనము మన జీవితంలో ఆచరింప చేసుకోవాలి అని తెలియచేస్తూ వాక్కు శక్తి శరణం గచ్చామి అంటూ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. మరి అది ప్రతి ఒక్కళ్ళని తెలుసుకోవాలి. భావనా క్షేత్రం, మరి ఆలోచన క్షేత్రం, మరి వాక్క్షేత్రం, ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఉపయోగించుకుంటే మనం ఎంత చక్కగా మన యొక్క జీవితాలలో మాస్టరీని సంపాదించుకుంటాము అని చెప్పి పత్రికారు తెలియజేయడం జరిగింది. తర్వాత డాక్టర్ జో డిస్పెన్జా గారు అందించినటువంటి యు ఆర్ ద ప్లాసిబో అనే గ్రంథం నుంచి మనం ఒక చక్కటి వ్యాసాన్ని అందించాము. అనువాద వ్యాసాన్ని, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ధ్యానానికి అనుకూలమైన సమయాలు ఎలా మనము గుర్తించుకోవాలి అని చెప్పి తెలియజేసి చక్కటి వ్యాసం మనం ఇందులో అందించడం జరిగింది. ఆ తర్వాత మనము అనేక ధారావాహికలను ప్రతి నెల అందిస్తున్నాము. అందులో భాగంగా మరి సతీ సావిత్రి అనే ఒక శీర్షికతో ఒక చక్కటి ధారావాహికను అందిస్తున్నాము ప్రతి నెల. మీరందరూ కూడా దానిని చక్కగా చదివి అందులో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని అందుకుంటున్నారు. మరి మనందరికీ తెలుసు, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం మహాసాధ్వి సావిత్రి సత్యవంతుల కథ కదా. అది మనకు మహాభారతంలో ఉన్నటువంటి అరణ్య పర్వంలో ఒకసారి యక్షుడిని ధర్మరాజు అడుగుతాడట, ఈ లోకంలో ద్రౌపదిని మించినటువంటి మహాసాధ్వి, మహాభక్తురాలు, మహాపతివ్రత ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు మనకు ఆ యక్షుడు మనకు సావిత్రి సత్యవంతుల కథను వినిపిస్తాడనమాట. అంటే సావిత్రి ఎంత గొప్ప ఆత్మజ్ఞానవంతురాలో తెలియజేసేటువంటి అద్భుతమైన గ్రంథం ఇది మనకు మహర్షి అరవిందో గారు సావిత్రి అనే గ్రంథంగా మనకు అందించడం జరిగింది ఆంగ్లంలో. దాని నుంచి తీసుకుని మనము తెలుగులోకి ధారావాహికగా అందిస్తున్నాము. ప్రతి నెల అందులో నుంచి అద్భుతమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్నాము అని చెప్పి చాలామంది మనకు ఫోన్ చేసి తెలియచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత గీతాయనం
మరి పత్రి గారు ఏ విషయాన్ని చెప్పినా, ఎంతటి నిగూఢమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలను చెప్పినా సరే అవి ప్రతి ఒక్కరి మనసులోంచి ఎన్నో సందేహాలను నివృత్తి చేస్తూ ఉంటాయి. అలాంటిది భగవద్గీత ఒక అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన గ్రంథం. అందులో నుంచి ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని దానిని మనం జీవితంలో ఆచరణలో పెడితే ఆ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆనాటి నుంచి ఎంతో మంది మహానుభావులు మనకు తెలియజేశారు. అలాంటి అద్భుతమైన గీతాయనం అనే గ్రంథాన్ని, అందులో ఉన్నటువంటి భగవద్గీత శ్లోకాలను పత్రి గారు తమదైన రీతిలో సరళంగా, సునిశ్చితంగా, మరి అందులోని అర్థాన్ని చక్కగా వివరిస్తూ, ధ్యానార్థాన్ని వివరిస్తూ మనకు అందజేయడం జరిగింది. అందులో పత్రి గారు దానిని భగవద్గీతను అర్థం చేసుకోవాల్సినటువంటి కీసును కూడా, అంటే ఆ తాళం చెవి, ఏ తాళం చెవిని పెట్టి తెరిస్తే ఆ ఖజానా మనకు తెరుచుకుని మనకు అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి తెలియజేసే విధంగా చక్కగా భగవద్గీతను అతి సరళంగా మనకు అందజేస్తున్నారు. అలాంటి భగవద్గీత నుంచి కొన్ని శ్లోకాలను మనం ప్రతి నెల ధారావాహికంగా అందిస్తున్నాము. మరి వీటన్నిటికీ తోడు మనం అద్భుతః అంటూ ప్రతి నెల ఒక చక్కటి రుచికరమైనటువంటి శాకాహార వంటకాన్ని మనం అందిస్తున్నాము. ఈ నెల మ్యాగజైన్లో మనము బిసిబెలే బాత్ కర్ణాటక వంటకం, అది దానిని చక్కగా తయారు చేసుకున్న విధి విధానాన్ని, మరి అందులో మనకున్నటువంటి పోషక విలువలను అన్నింటినీ తెలియచేస్తూ సైంటిఫిక్గా మనం అందించడం జరిగింది. ఇలా ప్రతి నెల మనము ఒక చక్కటి వంటకాన్ని మన ధ్యాన జగత్ ద్వారా అందిస్తున్నాము. మరి వీటన్నింటికీ తోడు ఇంకా మన యొక్క శీర్షికలలో భాగంగా మరి టోర్కోమ్ సెరైడారియన్ గారు అందించినటువంటి అద్భుతమైన వ్యాసాలను, మరి అంటే ధ్యానానికి మన నిజ జీవితంలో మనకు అనుకూలంగా ఉండేటువంటి చక్కటి సూత్రాలను వారు అందించడం జరిగింది, టోర్కోమ్ సెరైడారియన్ గారు. తర్వాత మనకు ఇంకా ఈ అనువాద శీర్షికలలో భాగంగా డాక్టర్ అనీ బిసెంట్ గారు వారు అందించినటువంటి థియోసాఫికల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క వ్యవస్థాపకులలో ముఖ్యులైనటువంటి డాక్టర్ అనీ బిసెంట్ గారు అందించినటువంటి కర్మ సిద్ధాంతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటూ మన జీవితాలను చక్కగా ఎలా పండించుకోవాలి అని చెప్పి తెలియజేసేటువంటి చక్కటి అనువాద వ్యాసం మనం ఈ నెల మ్యాగజైన్లో అందించడం జరిగింది. యూనివర్సల్ లాస్, ఏవైతే విశ్వ నియమాలు ఉన్నాయో వాటిని సరి అయిన విధంగా అర్థం చేసుకోవడమే ధర్మబద్ధంగా నడుచుకోవడం అంటూ చక్కగా తెలియజేశారు డాక్టర్ అనీ బిసెంట్ గారు. మరి అది కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది ఈ మ్యాగజైన్ ద్వారా. తర్వాత డయానా కూపర్, ఒక అమెరికా దేశానికి చెందినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, వారు అందించినటువంటి కర్మ సిద్ధాంతానికి ఎలా కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అనేకానేక సందేహాలకు చక్కటి సమాధానాలను మన డయానా కూపర్ గారు అందించడం జరిగింది. ఇలా మన ధ్యాన జగత్ మ్యాగజైన్ ఒకవైపు పత్రిజీ సందేశాలు, అతి సరళమైన సున్నితమైనటువంటి అతి నిగూఢమైన సందేశాలు పత్రి గారివి. ఒక్కొక్క సందేశం ఒక్కొక్క రకంగా మనల్ని ఒక్కొక్క డైమెన్షన్ని చేంజ్ చేస్తూ వెళ్తూ ఉంటాయి. అలాంటి సందేహాలు, సమాధానాలు, పత్రి గారి యొక్క చక్కటి వివరణాత్మకమైనటువంటి సందేశాలు, ఇవన్నీ మనకు ధ్యాన జగత్తులో మనం తెలుసుకుంటాము. ముఖ్యంగా ధ్యాన జగత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క సందేశాలను ప్రతి ఒక్క తెలుగు వారికి అందించాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ సందేశాలలోని ధర్మ సూక్ష్మాలను అందించాలి అన్నదే మన యొక్క పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాంతోపాటు మనము అనేక అనువాద వ్యాసాలను మన సామాజిక జీవితానికి సంబంధించి మనం ఈ సమాజంలో బ్రతకాలంటే, ఒక మాస్టర్స్ లాగా బ్రతకాలంటే మనకు ఎలాంటి సూత్రాలు మనకు అవసరమని తెలియజేసేటువంటి అనేక అనువాద వ్యాసాలు, మరి ఎక్కడెక్కడో ఎన్నెన్నో దేశాలలో ఎంతోమంది శాస్త్రజ్ఞులు వాళ్ళ పరిధులలో చేసేటువంటి శాస్త్ర పరిశోధనల యొక్క సారాంశాలతో వాళ్ళు అందిస్తున్నటువంటి గ్రంథాల నుంచి కొంత భాగాన్ని మనం సేకరించి దానిని తెలుగులోకి అనువదించి ఇస్తున్నటువంటి వ్యాసాలు, ఇలా అన్ని రకాల ఆత్మ జ్ఞానంతో నిండినటువంటి ధ్యాన జగత్తును ప్రతి నెల మీ ముందుకు అందించే అవకాశం మాకు లభించినందుకు మేము మీ అందరికీ కృతజ్ఞులుగా ఉంటాము.
మరి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చక్కటి గ్రంథాన్ని మీకు తెలిసిన ఒక్కొక్కరు ఒక 10 మందికి ఈ యొక్క పుస్తకాలను అందించి మరి వాళ్ళను జ్ఞానులుగా ఆత్మజ్ఞానులుగా మరి శాకాహారులుగా తీర్చిదిద్దగలిగే అవకాశాన్ని మరి ధ్యాన జగత్ మీ అందరికీ అందిస్తోంది. సో ప్రతి నెల ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక్క 10 మందితోటి 10 మంది అంటే మీరే 10 పుస్తకాలను తీసుకుని 10 మంది కొత్త వారు పరిచయస్తులకు ఆ 10 పుస్తకాలను అందచేస్తూ వెళ్తూ ఉంటే ఒక్క ధ్యానిని మనం తయారు చేస్తున్నాము అంటే మన యొక్క ధ్యాన ప్రచారం ద్వారా ఒక్క ధ్యానిని మనం తయారు చేస్తున్నామంటే ఈ యూనివర్స్కి ఒక గిఫ్ట్ మనం ఇస్తున్నట్టు. కాబట్టి ఇలాంటి చక్కటి అవకాశాన్ని మీరందరూ కూడా తీసుకుంటూ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక 10 పుస్తకాలను తీసుకొని కొత్త వారికి పంచండి. మేమందరం కూడా అదే చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.